హెల్తీ ప్లేట్ బ్రింగ్స్ యూ మామిడికాయ పప్పు. ఎంతో రుచిగా మరి చక్కనైన మామిడికాయ పప్పు తయారీ చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. అందులో జీలకర్ర మెంతులు వేసుకొని అవి వేగుతుండగా ఒక 10 నుంచి 20 వరకు మరి కరివేపాకు ఆకులను వేసుకొని అవి కూడా వేగుతుండగా 1 కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలి. 6 నుంచి 7 వరకు ఎండుమిర్చీలు, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. 10 నుంచి 12 స్లైస్ చేసిన పచ్చిమిర్చి, 1 కప్పు టమాటాలు వేసుకొని అవి మగ్గుతూ ఉండగా వాటిని కలుపుకుంటూ ఉన్నప్పుడు 1 కప్పు పుల్లటి మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇష్టమైతే అందులో ఉన్న టెంకలు కూడా చేర్చుకోవచ్చు. ఇంకా పుల్లదనం కావాలనుకున్న వాళ్ళు ఇంకొక 1/2 కప్పు పుల్లటి మామిడికాయలు వేసుకోవచ్చు. అది వారి వారి రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ పసుపును, 1/2 కప్పు నీళ్ళను వేసుకొని ఒక 4 నుంచి 5 వరకు దంచుకున్న వెల్లిపాయ ముక్కలు వేసుకుంటే అది రుచి ఎంతో బాగుంటుంది. దాని మీద మూత పెట్టి ఒక 15 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతూ ఉండగా కుక్కర్లో 250 గ్రాముల వరకు పప్పును 2 గ్లాసుల నీళ్ళతో చిటికెడు పసుపు 1 టేబుల్ స్పూన్ ఆయిల్తో బాగా ఉడికించుకొని మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ప్యాన్ మీద పెట్టుకున్న ముక్కలు ఏ విధంగా ఉడుకుతున్నాయో చూసుకోవాలి. 1/2 గంట సమయం అయిపోయింది. చూడండి ఎంతో చక్కగా అవి మెత్తగా స్మాష్ అయిపోయాయి. మీకు ఇంకా కావాలంటే ఇంకొద్దిసేపు ఉడికించుకోవచ్చు. మరి ఇప్పుడు మనం ముందుగా స్మాష్ చేసుకున్న పప్పునంతా కూడా అందులో వేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుతుండగా 1 టేబుల్ స్పూన్ ఉప్పును, 1 టేబుల్ స్పూన్ కారపొడిని మనం అందులో చల్లుకున్నప్పుడు మనకు కావాల్సిన రుచి వచ్చేటట్టుగా అంటే టేస్ట్కి తగ్గట్టుగా మీరు చల్లుకోండి. తర్వాత కొన్ని నీళ్లు పోసి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా ఉన్న మరి మామిడికాయ పప్పు రెడీ. దీని రుచి ఇంకా కమ్మగా రావాలి అని అంటే నెయ్యితో తాలింపు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిలో జీలకర్ర మెంతులు, కొద్దిగా కరివేపాకు, మరి ఒక చిటికెడు ఇంగువ వేసి తాలింపు పెట్టుకుంటే ఎంతో యమ్మీగా ఉన్న మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ట్రై చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.